నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనం కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 3వ భాగము తీర్థధ్యాయము. కోలాపుర మహాలక్ష్మీదేవి సందర్శనంతో పులకించిన అగస్త్య లోపాముద్ర దంపతులు తమకు అమ్మవారి దర్శనము పరోపకారం వల్ల కలిగిన ఫలమని భావించారు. అక్కడి నుండి త్రిపురాంతకము చూసి శ్రీశైలం చేరారు. శ్రీశైల శిఖరం చూసి పునర్జన్మ లేని దాని దర్శనానికి ఆనందపడ్డారు. శ్రీశైల పర్వతం 84 యోజనాల విస్తీర్ణం కలదని భార్యకు తెలియజేశాడు ముని. లోపాముద్ర భర్తతో, స్వామి, భర్త అనుజ్ఞ లేకుండా భార్య ఏ పని చెయ్యరాదు కదా, ఇక్కడి శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు కదా, మరి మనకింక కాశీతో పనేమిటి అని అడిగింది. దానికి మహర్షి ఈ విషయాన్ని పూర్వము మహర్షులు చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ వివరాలను నీకు తెలియజేస్తాను. ముక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది తీర్థరాజ్యమని పేరు పొందిన ప్రయాగ. ధర్మార్థ మోక్ష కామాలనిచ్చేది నైమిషరణము, కురుక్షేత్రము, హరిద్వారము, ఉజ్జయిని, అయోధ్య, మధుర, ద్వారక, అమరావతి, సరస్వతి సాగర సంగమం, గంగా సాగర సంగమం, కాంతి, త్రయంబకం, సప్త గోదావరి తీరం, కలంజరం, ప్రభాస తీర్థం, ఆశ్రమము, కాశీ, ఓంకార క్షేత్రము, పురుషోత్తమము, గోకర్ణము, భృగు, కచ్చము, బ్లూతుంగం, పుష్కరం, శ్రీశైలం, ధారాధార తీర్థం, మానస తీర్థం లా మొదలైనవి మోక్షాన్నిచ్చేవి. గయాతీర్థం పితృదేవతలకు మోక్షాన్నిస్తుంది. అక్కడే పితృపితామహ ప్రాపితామహులు తరిస్తారు అని చెప్పాడు. అప్పుడు భార్య మానస తీర్థాన్ని గురించి వివరించమని కోరింది. అగస్త్యుడు సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయా, నిష్కపాట్యము, దానం, దామం, శామం, సంతోషం అనేవి మానస తీర్థాలు. వీటి అన్నిటితో పాటు బ్రహ్మచర్యము, ప్రియభాషణము, జ్ఞానం, ధృతి, తపస్సు కూడా మానస తీర్థాలే. వీటన్నిటికంటే ముఖ్యం మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవడం. తీర్థాలలో స్నానమే కాదు, ఇంద్రియ నిగ్రహము, మాస పరిశుద్ధత లేకుండా ఎక్కడా స్నానం చేసిన మలినాలు, పాపాలు పోవు. మనసులో మాలిన్యం లేనివాడే సుసనుతుడని పిలువబడతాడు. దానం, తపస్సు, శౌచం లేకుండా చిత్తం ప్రశాంతిని, నిర్మలతత్వాన్ని పొందాడు. ఇంద్రియాలను నిగ్రహించి ఉన్న చోటే నైమిషం, కురుక్షేత్రాలు. రాగద్వేషాలను వదిలి జ్ఞానజలంలో ధ్యానం చేత పవిత్రుడయ్యేవాడు, మానస తీర్థ స్నానం చేసిన వాడే ఉత్తమ లోకాలను పొందుతాడు. ఋషులు తిరగాడిన నేల, స్నానం చేసిన తీర్థాలు పుణ్యప్రదాలు, పరమ పవిత్రాలు కనుక అక్కడ స్నానం చేసే ఉత్తమ లోకం వస్తుంది. తీర్థాలలో ఉపవాసం చేసి దానాలిచ్చి అగ్నిమాకాది క్రతువులు చేయాలి. ఎవరి మనసులో విద్య, తపస్సు, కీర్తి ఉంటాయో వారికి తీర్థయాత్రలు ఫలిస్తాయి. గర్వం లేనివాడు సత్యభాషి, దృఢవ్రతుడు, సర్వభూత సముడు పొందే ఫలాన్ని తీర్థయాత్ర చేసిన వారు పొందుతారు. తీర్థాలకు వచ్చి అక్కడి దేవతలను ముందుగా ప్రార్థించాలి. అప్పుడు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది. శ్రద్ధతో తీర్థయాత్ర చేస్తే పాప ప్రక్షాళనం జరుగుతుంది. ఇతరుల కోసం తీర్థయాత్ర చేసిన వాడికి 16వ వంతు ఫలం దక్కుతుంది. తీర్థంలో ఉపవాసము, శిరోముండనం చాలా ముఖ్యమైనవి. క్షౌరం వల్ల శిరోగత పాపాలు పోతాయి. తీర్థాలలో శ్రాద్ధం, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. తీర్థయాత్ర సర్వసాధకమైనది, మోక్షప్రదాయకమైనది. కాశీ, కంచి, హరిద్వారం, అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయిని మోక్షపురాలుగా ప్రసిద్ధి చెందాయి. శ్రీశైలం మోక్షదాయకం. అంతకంటే కేదారం గొప్పది. ఈ రెంటి కంటే గొప్పది ప్రయాగ. దీనికంటే అవిముక్త క్షేత్రం కాశీ మహా గొప్పది. కాశీలో చనిపోతే మోక్షమే. తీర్థకోటికి అందని ముక్తి కాశీలో లభిస్తుంది. పూర్వం విష్ణుదూతలు శివశర్మ అనే అతనికి చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ విను అన్నాడు మహర్షి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ వీడియో మొదటిసారి చూసిన వారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ.